దీనికి ఆచుడు దీని గురువు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓఎల్ సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా వైజాగ్లో ఎవరైనా వెళ్ళి ఎంఓఎల్ చేసిన వాళ్ళంటే వంట మనుషులు అని చెప్పిండ్రు. ఆ స్టార్ హోటల్లో ఉన్న బయట వంట మనుషులు వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టే పెట్టిండు వాడు పాపం. అవునా అంటే పాపులర్ అయింది అది. ఇప్పుడు మరి ఎక్కడ పెట్టుబడి ఎక్కడ చెప్పండి. ఆఖరికి 10,000 కోట్లన్నా రావాలి. కేసీఆర్ 6 నెలలకో సంవత్సరానికో ప్రెస్ మీట్ పెడతాడు. పెట్టినప్పుడల్లా ఆంధ్రాని చంద్రబాబు నాయుడిని తిట్టకుండా ఉండడం. కేసీఆర్కి ఆంధ్ర అంటే చంద్రబాబు నాయుడు. సో ఆంధ్రతో పాటు చంద్రబాబు నాయుడిని కూడా తిడతాడు. సో తాజాగా ఇప్పుడు కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో ఏమన్నాడు, 2014-19 మధ్యకాలంలో అంటే చంద్రబాబు నాయుడు హయాంలో 10,000 కోట్ల రూపాయలు కూడా పెట్టుబడులు రాలేదు. అంత హైపే, రియాలిటీ ఏమీ లేదు. సందర్భం ఏంటి, ఆయన రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలి, తిట్టాలి. రేవంత్ రెడ్డిని తిట్టాలి అంటే ముందు చంద్రబాబు నాయుడిని తిట్టాలి. సో హైప్ క్రియేట్ చేయడంలో రేవంత్ రెడ్డికి గురువు చంద్రబాబు నాయుడు అని మొదలుపెట్టాడు. మొదలుపెట్టి చాలా కాన్ఫిడెంట్గా, చాలా అలవోకగా ఒక మాట చెప్పాడు. ఒప్పందాలు కుదుర్చుకోవడమే కానీ యాక్చువల్గా పెట్టుబడులు అసలు రానే రావు. చంద్రబాబు నాయుడు చేసుకునే ఒప్పందాల వల్ల కానీ, ఆయన పెట్టే ఇన్వెస్ట్మెంట్ మీట్ల వల్ల కానీ. పిట్టల దొరలాగా కేసీఆర్ ఎంత అనాయాసంగా, ఎంత కాన్ఫిడెంట్గా చెప్తాడంటే ఈ మాటలు నిజమేనేమో అని అనుకుంటారు ఎదురుగా ఉన్న వాళ్ళంతా. సో కేసీఆర్ ఏమంటాడు, 2014 నుంచి 19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 10,000 కోట్లు కూడా పెట్టుబడులు తీసుకురాలేదు అనేది. ఇందులో ఎంత వాస్తవం ఉంది? చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఇన్వెస్ట్మెంట్ మీట్లను పెట్టి, విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సమ్మిట్లను పెట్టి హడావుడి చేశాడు. ఆ టైంలో 3 సార్లు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లు జరిగినాయి. ఒక 12 లక్షల కోట్లకు ఒప్పందాలు కుదుర్చుకున్నాం అన్నారు. కానీ 10,000 కోట్లు కూడా రాలేదు చివరికి అనేది కేసీఆర్ స్టేట్మెంట్. అది అబద్ధం అని చెప్పి వెంటనే ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే 12 లక్షల కోట్లు రాని మాట వాస్తవమే, కానీ 10,000 కోట్లు కూడా రాలేదా? వెంటనే ఎవరికైనా గుర్తుకొచ్చేది కియా మోటార్స్. అదొక్కటే ఉందే 15,000 కోట్ల రూపాయలకు పైగా. అది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒప్పందం కుదిరింది, ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది, ప్లాంట్ నిర్మాణం మొదలైంది. 2019 నాటికి ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. కియా వాళ్ళు బోర్డన్ని కార్లు తయారు చేస్తున్నారు. సెల్టోస్ నుంచి మొదలుకొని రకరకాల బ్రాండ్స్ అవన్నీ దేశవ్యాప్తంగా ఇవాళ అమ్ముడవుతున్నాయి. ఈవెన్ విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అదొక్కటే 15,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి ఆల్రెడీ పెట్టబడింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడైనా సరే ఈ సోకాల్డ్ మెమోరాండా ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓఈలు కుదుర్చుకున్నప్పుడు అవన్నీ కూడా సాకారం అవ్వవు. 10 నుంచి 20% అయితే గొప్ప. అది ఏ రాష్ట్రం అన్నా కావచ్చు, ఏ ముఖ్యమంత్రి అయినా కావచ్చు. కేసీఆర్ గారిని చెప్పానండి, ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 10 ఏళ్ల కాలంలో ఎన్ని ఒప్పందాలు చేసుకున్నారు, అందులో ఎంత శాతం రియలైజ్ అయినాయి ఇన్వెస్ట్మెంట్స్, ఆ కంపారిటివ్ స్టేట్మెంట్ ఇస్తే ప్రజలకు అర్థమవుతుంది. నా హయాంలో ఇన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నాం, ఇన్ని ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి 5 ఏళ్ల కాలంలో. చంద్రబాబు నాయుడు హయాంలో 5 ఏళ్ల కాలంలో ఇన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు, ఇన్ని ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి అలా చెప్పడం. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా కుదుర్చుకునే ఎంఓఏల్లో 10 నుంచి 20% మాత్రమే రియలైజ్ అవుతాయి. కేసీఆర్ తనకు సంబంధించి ఒక్కటంటే ఒక్క ఫిగర్ కూడా చెప్పకపోవడమే కాకుండా చంద్రబాబు నాయుడు హయాంలో కుదిరిన ఒప్పందాల గురించి అబద్ధాలు చెప్పాడు. మొత్తం 10,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కూడా రాలేదు అని. చాలా కన్జర్వేటివ్ ఎస్టిమేట్స్ ప్రకారం 2014-19 మధ్యకాలంలో కుదుర్చుకున్న ఒప్పందాల్లో 139,000 కోట్ల రూపాయల వర్త్ ప్రాజెక్ట్స్ గ్రౌండ్ అయినాయి, ఆపరేషన్స్ స్టార్ట్ అయినాయి. అంటే కుదుర్చుకున్న ఒప్పందాల్లో అది 10%. మరొక 10 నుంచి 20% వేరియస్ స్టేజెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. కుదుర్చుకున్న ఒప్పందాలు 12 లక్షల కోట్లకి.
కానీ 100% ఒప్పందాలు ఎప్పుడూ కూడా రిలీజ్ కావు. లేదు మా హయాంలో అయ్యాయి అంటే కేసీఆర్ చెప్పాలన్నమాట. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏంటంటే తాను అధికారంలో ఉన్నప్పుడు ఫాక్స్కాన్ని తీసుకొద్దామని ట్రై చేశాడట. అంతా అయిపోయింది అనుకున్నారట. కానీ ఈ లోపల మహారాష్ట్ర వాళ్ళు వచ్చి 3,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ ఏంటో ఆఫర్ చేసి తీసుకుని వెళ్ళిపోయారట. అంటే కేసీఆర్కి వచ్చేసరికేమో తాను ట్రై చేస్తే వేరే రాష్ట్రాల వాళ్ళు ఎవరో వచ్చి తీసుకెళ్ళి వెళ్ళిపోయారు. ఈయన హయాంలో ఒప్పందాలు కుదిరితే ఆ ఒప్పందాలు రిలీజ్ కాకపోతే ఈయన తప్పు కాదు, అది ఈయన గొప్ప. వేరేజ్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఒప్పందాలు కుదుర్చుకుంటే ఆ ఒప్పందాలు అన్నీ కూడా రిలీజ్ కాకపోతే, వాస్తవ రూపం దాల్చకపోతే అది హైప్. ఇంకొక మాట కూడా అన్నాడు. విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సమ్మిట్లో పోయినసారి అంటే 2014-19 మధ్యకాలంలో స్టార్ హోటల్లో వంట వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఒప్పందాలు కుదుర్చుకున్నారట. అంటే ఏదైనా విషయాన్ని ప్రివిలేజ్ చేసి చాలా తక్కువ చేసి మాట్లాడి అది నిజం అన్నట్టుగా భ్రమింపజేయడంలో కేసీఆర్ చాలా దిట్ట. మరి వంట వాళ్ళతో ఒప్పందాలు చేసుకునే చంద్రబాబు నాయుడు కియాని ఎట్లా తీసుకొచ్చాడు, ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత గూగుల్ని ఎట్లా తీసుకొచ్చాడు. గూగుల్ ఇన్వెస్ట్మెంట్ $15 బిలియన్ అని వాళ్ళే అఫీషియల్గా ప్రకటించారు. అంటే దాదాపు 1,30,000 కోట్ల రూపాయలు. ఈ 1,30,000 కోట్లు 2025లో ఒప్పందం కుదిరింది కాబట్టి ఈ సంవత్సరంలో కావు, వచ్చే సంవత్సరంలో కూడా కావు, కనీసం 10 ఏళ్ల కాలం పడుతుంది ఈ మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి. అంత మాత్రం చేత గూగుల్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురాలేదని అనగలమా, లేకపోతే గూగుల్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం లేదు అనగలమా, లేకపోతే ఇదంతా ఉత్త హైప్ అని అనగలమా? జస్ట్ బికాజ్ ఈ సంవత్సరంలోనో 2026లోనో ఈ ఇన్వెస్ట్మెంట్ మొత్తం రాలేదు కాబట్టి. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇన్వెస్ట్మెంట్స్ ఏమి రాలా, అది అందరికీ తెలుసు. అది ఎక్కడా ప్రస్తావించలా కేసీఆర్, చూడండి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే 5 ఏళ్ల కాలంలో 10,000 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చినాయి ఎఫ్డిఐలు, అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 10,000 కోట్లే. వేరేజ్ ఇప్పుడు గూగుల్ ఇన్వెస్ట్మెంట్ ఒక్కటే ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ $15 బిలియన్, 1,30,000 కోట్లు అదొక్కటే. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమీ రాలేదు అనే మాట అనడు కేసీఆర్ ఎక్కడ. నిజంగా 10,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కూడా రాని పీరియడ్ ఏది అంటే 2019-24 మధ్యకాలం, జగన్మోహన్ రెడ్డి గారి కాలం. కానీ జగన్ గారు చాలా సన్నిహితుడు కాబట్టి, కావాల్సిన వాడు కాబట్టి కేసీఆర్ ఆ మాట అనడు. ఆ తర్వాత ఆయన ఎప్పుడో వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ లాగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆంధ్రప్రదేశ్ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. కానీ అప్పటికే ఇప్పటికీ ఏమిటంటే ఆంధ్ర గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడకపోతే ఓట్లు రాలవు అనేటువంటి గట్టి అభిప్రాయంతో ఉన్నారు ఇప్పటికీ. 11 ఏళ్ళు అయిపోయింది రాష్ట్ర విభజన జరిగి, అయినా ఓట్లు రాలాలంటే ఆంధ్ర అనాలి, చంద్రబాబు నాయుడు అనాలి, లేకపోతే పుట్టగతులు ఉండవు అన్నట్టుగా ఉంటుంది కేసీఆర్ వ్యవహారం.